నిన్న మనం టేప్ గురించి నేర్చుకున్నాం. ఇవాళ క్లాత్ గురించి నేర్చుకుందాం. ఈ ఎడ్జు ఆ ఎడ్జు ఉన్నది కదా, దీన్ని మనం క్లాత్ లెంత్ను కొలుసుకుందుకు ఉపయోగపడుతుంది. ఈ క్లాత్ చిగురు భాగం, ఆ చివరి భాగం మనకి ఇది పన్నా అంటారు. ఈ వెడల్పుని పన్నా అంటారు. ఈ పన్నా పెద్ద పన్నా, చిన్న పన్నా అని 2-3 రకాలు ఉంటాయి. మనకి షాపుల్లో కొన్నవైతే ఒక పన్నా వస్తుంది. బయట వీధుల్లో జాకెట్ ముక్కలు కొన్నవైతే వేరే చిన్న పన్నా వస్తుంది. మీరు ఎప్పుడు చూసుకుని కొనుక్కోవాలి. లేకపోతే జాకెట్ ముక్కకి మీరు 80 సెంటీమీటర్లు తీసినా సరిపోదు. ఈ క్లాత్ ఇలా తీసుకునేక, అలాగే బాంబే డైయింగ్లో అయితే మీకు పెద్ద పన్నా ఉంటుంది. మామూలుగా చిన్న చిన్న షాపుల్లో అయితే మీకు చిన్న పన్నా ఉంటుంది. బెడ్షీట్కి అయితే మీకు పెద్ద పెద్ద డబుల్ పన్నాలు ఉంటాయి. అలాగే చీర పన్నా మనకి లెంత్ 45 ఇంచీలు ఉంటుంది. ఇలాగా మనం పన్నాలు చూసుకొని ఒక బెడ్షీట్ కానీ, ఒక టవల్ కానీ, ఒక జాకెట్ ముక్క కానీ, చీర కానీ, లేదంటే కుషన్ సీట్లు తీసుకున్నా, ఏది తీసుకున్నా మనం ఒక లంగా కొనుక్కోవాలనుకున్నా, ఒక పొడవ జాకెట్ కొనుక్కోవాలన్నా, క్లాత్ కొనుక్కోవాలన్నా మనం పన్నా చూసుకొని కొనుక్కుంటేనే దానికి సరిపోతుంది. లేదు మనం చిన్నది 1 మీటరు ఎక్కడైనా తక్కువగా దొరుకుతుంది కదా అని 1 మీటర్ తీసేసి జాకెట్ ముక్కిస్తే దాని పన్నా ఉండకపోతే మనకు ఆ క్లాత్ ఆ జాకెట్కి తగినట్టుగా సరిపోదు. అప్పుడు 1 మీటర్ పడేది 2 మీటర్లు పడుతుంది. అలాగా అని అది తీసుకోకూడదు. నేర్చుకునేటప్పుడు ఈ క్లాత్కి ఒక నలుపలకలుగా ముక్క తీసుకొని కచ్చీపులాగా చుట్టూరు అంచు కుట్టుకోవడం నేర్చుకోవాలి. అంచు కుట్టడం నేర్చుకునేక ఆ అంచు నలుపక్కలుగా ఇలా కుట్టుకునేక తర్వాత నేను మీకు టేప్ కొలతలు చెప్పాను కదా, పావించి అంటే ఎంత, పావించి అనేది ఇగో ఇక్కడి నుంచి ఇది మీకు పావించి కరెక్ట్గా మీరు ఇలా మార్క్ చేసుకొని ఇగో అన్నీ పావించిలే అలాగా ఒక 5 లైన్లు మార్క్ చేసుకొని ఇలాగ చక్కగా స్ట్రైట్గా ఇలాగ గీసుకోవాలి. గీసుకుంటే మీకు ఇది పావించీలో ఎంత దూరం స్టిచ్చింగ్ పడుతుంది అనేది మీకు తెలుస్తుంది. ముందు ఆ స్టిచ్చింగ్ అనేది మీరు ఈ గీతల ద్వారా తెలుసుకుంటే అప్పుడు మనం కుట్టేటప్పుడు కూడా అమ్మో కుట్టు అటు ఇటు జరిగిపోతుంది, ఈ డిస్టెన్స్లో ఉండాలి అని మనకి అర్థమవుతుంది. ఇది పావించి గీత. అలాగే మనకి అరించి అంటే చెప్పాను కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి అరించి అని చెప్పాను కదా ఈ పెద్ద గీతకి. అలాగే ఇవి కూడా ఒక 5 లైన్లు కొట్టుకుంటే మీకు ఇది కూడా ఎంత డిస్టెన్స్ ఉందో తెలుస్తుంది కదా. ఇలా కూడా ఒక 5 లైన్లు కొట్టుకోండి. ఇవన్నీ మీరు ఇలాగ పేపర్ మీద గీసుకొని ఆల్బంలో పెట్టుకుంటారు. అదే బట్ట మీద కూడా మీరు గీసుకొని స్టిచ్చింగ్ రావడానికి ప్రయత్నిస్తారు. ముందు స్టిచ్చింగ్ లెవెల్ అనేది వస్తేనే మీరు ఏదైనా కుట్టగలుగుతారు. కొందరు స్టిచ్చింగ్ చేస్తారు కానీ అది వంకరలుగా వెళ్ళిపోతుంది. అది మనకి ఏదైనా కుట్టినా మనం అనుకునే రీతిలో రాదు. పావించి కుట్టమంటే అరించి కుట్టమంటే 30 ఇంచి అలా కుడుతూ ఉంటారు. దానివల్ల అలా కుట్టకూడదు. ఇప్పుడు మీకు పావించి అరించి కుట్టడం నేర్పించాను కదా. ఇప్పుడు మీకు 30 ఇంచి అంటే చెప్పాను కదా, ఈ చివరి నుంచి ఇక్కడ వరకు మీకు 30 ఇంచి. అలాగ ఒక 3 లైన్లు గీసుకున్నాక ఇది 30 ఇంచి స్టిచ్చింగ్ అనేది మీకు తెలుస్తుంది. ఇక్కడి నుంచి ఇది స్ట్రైట్గా ఇలా కుట్టుకోండి. ఇలా గీత గీసుకుని ఈ గీత మీద మీరు క్లాత్ మీద కూడా ఇలా గీత గీసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. చూసారా, ఇది 1/4 అంటే మీకు పావించి, 1/2 అంటే అరించి, 3/4 అంటే 30 ఇంచి. ఇప్పుడు మనం ఇంచి లైన్స్ గీసుకుందాం. ఇంచి అంటే ఇగో ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంచి కదా. అలాగే ఇది కూడా ఇంచి, అలా 2 లైన్లు గీసుకుందాం. ఇంచి అంటే అందరికీ అర్థమైపోతుంది కనుక ఎక్కువ అవసరం లేదు. ఇదిగో ఒక 2 లైన్లు గీసుకుందాం. ఓకేనా, ఇది ఇంచి. ఇలాగా మనం ఇది 1 ఇంచి కదా. అలాగా మనకి పావించి, అరించి, 30 ఇంచి, 1 ఇంచి. మీకు ఇవన్నీ ఇలాగ పేపర్ మీద గీసుకొని చక్కగా ఒక బుక్లో పెట్టుకొని మీరు బట్ట మీద కూడా ఈ కచ్చీపులాగా ఒక ముక్క తీసుకొని దీనికి 4 పక్కల అంచు కుట్టుకుని
పావించి గీతలు, అరించి గీతలు, ఇంచి గీతలు, ముప్పావించి గీతలు గీసుకొని అది కూడా ఆ పేపర్ దగ్గర పిన్ చేసుకోవాలి. అంటే మనం ఫస్ట్ రోజు క్లాసు టేప్ నేర్చుకున్నాం. రెండో రోజు క్లాసు మనం టైలరింగ్ నేర్చుకుందికి స్టిచ్చింగ్ ఎలా రావాలి, ఎంత డిస్టెన్స్లో రావాలి, అది ముందు స్ట్రెయిట్ లైన్స్ నేర్చుకోవాలి. ఆ తర్వాత మీకు రేపు కర్వ్ చెప్తాను.